ముగ్గు తీసే ముగ్గు బుట్టలు పెడతామా ఇక్కడ అవసరం లేదా హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కృష్ణాష్టమి కదా. మేము ఈరోజు కృష్ణుడి బొమ్మ పెట్టి పూజ చేసి 12 వరకు ఉందామని భజన చేద్దాం అనుకుంటున్నామండి. ఇదిగోండి దానికి సంబంధించి రెడీ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అదే మరి నవీను సైట్ వేసుకొని పోయి మరి ఇంట్లో నానబట్టలు ఉంటాయి చూడు, అక్కడ తెల్ల కండవా మొన్న పూజకు పెట్టింది తెస్తావా? ఇంకా ఏమన్నా కావాలండి? డార్క్ కండి తెచ్చావుగా. హాయ్ ఫ్రెండ్స్, విడిగా పాతాల మీద పెడదాం. సన్నజాతిగా విడిగా ఉంచమంటావా? కట్టు లేకపోతే కడితేనే ఎందుకు కొంచెమే ఉంది సన్నజాతి. అవి అదేంటి అసలు లేవు, సరిపడు. ఈ చెట్టుకు పూయలేదా సన్నజాతి పూలు? కానీ కాకపోతే లేట్ అవుతుంది. పాలకు ఫస్ట్ రాసుకున్నారా? ముందు దేవుని పూజ ఇచ్చినాక తర్వాత రాసుకున్నాం. వినాయకుడికి నాగమణి స్వామికి పెట్టేస్తాం. పెట్టావు. ఈ స్వామికి పూజ బాగా నిండుగా పెట్టండి. కొద్దిగా పెట్టాను సరిపోదా? మరీ ఎక్కువ పెట్టినా కూడా మరీ ఎక్కువ కాదులేమో. సరిపోదమ్మా. పెద్దగా మాట్లాడాను వాయిస్ వెలిగించాను కడ్డీలు అక్కడే అయితేలే తలుపులో పెట్టా అక్కడ పార్టీ ఎక్కడ రాసి అందరూ దేవుళ్ళకి బొట్లు పెట్టండి. అయ్యో వాటర్ గౌరీ దేవుడి నవీన్ కండవ తెచ్చాడా? వాళ్ళ గురించి కర్ర ఉండాలి, అది తెచ్చి బాబాయ్ ఇంకా ఆపేలే రోడ్ ఎక్కువ మళ్ళీ తర్వాత మంచిగా ఉందా? వేద్దాం పూలేద్దామా? పూలేద్దామా? వెయ్యని పూలు వేస్తే ఏమైంది? అలంకరణ ఉండగా ఆకు కింద పెట్టాలా? పైకి పట్టుకు కిందకు పెట్టుమా. పైకి పట్టుకు కింద పెట్టు. అది ఇంకొక పైకి నీట్గా పెట్టు, వంకరగా లేకుండా. నువ్వు ఎదురు నుంచుంటే ఎట్ట కనపడిద్ది? పక్కన నుంచొని వెయ్యాలి. ఆపే మాకు
ఒకటి చాలు ఎక్కడైతే రెండైతే ఒకటి ఇచ్చింది ఒక దండ ఏంటి, ఇంకోటి ఏమో ఈ పూలు కడుతున్నాం కదా, పూలు మాల వేస్తే సరిపోయింది. పక్కన కింద ఎదురు పెడదాం. నెమలికలు పైన పెట్టేది, వెనక కదా నెమలికలు పెట్టేది. పూలదండ వేసినాక దండలో పెట్టి పెడదాం, లేకపోతే ఇంకొద్దు మరి కిందకంటే ఎట్లా ఏమిటా అది కింద చోరు కనపడి సరిపోతుంది మనకి. తిరిగింది అడ్దిప్పు బొమ్మ. ఆపే వీడియో ఆపే, తర్వాత వీడియో ఆపేరా నవీను.